అబ్రహాము యొక్క విశ్వాసం చూడండి. నేను ఒకవేళ నా కుమారుని బలించిన దేవుడు మరలా నా కుమారుని బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు బలులు కోరువాడు కాదు. అందుకే ఆయన ఏం చేస్తారంటే ఇస్సాకు కుమారుగా అక్కడ ఆయన గొర్రె పిల్లలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలంటే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వలేదు, కానీ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆ సిద్ధపాటును దేవుడు చూశాడు. నా కొడుకుడు ఒకవేళ దేవుడికి ఇచ్చేస్తున్నా దేవుడు మరలా నా కుమారుని బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చదువుతాం చూడండి. 20వ వచనంలోనేమో విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును యాకోబును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శరీరములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తాడంటే జరగబోయేది తెలుసుకొని సైలెంట్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు చూడండి జరగబోయేది విశ్వాసం ద్వారా చూసి ఏం చేస్తాడంటే యాకోబును యాసావును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు నిర్ణయిపోయింది. ఇస్సాకు ముసలివాడైపోయాడు, చనిపోయాడు. తర్వాత ఇస్సాకు కుమారుడైన యాకోబు టైం వచ్చేసరికి ముసలితనంలో పిల్లల్ని ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే నా తండ్రికి తండ్రి, లేకపోతే ఇంకా ఆలోచన చేయాలంటే అబ్రహామేమో ముసలితనంలో ఇస్సాకుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అమ్మ అబ్రహాము ఎవరిని ఆశీర్వదించాడు? ఇస్సాకు. ముసలితనంలో అబ్రహాము చనిపోయే స్టేజ్ లో ఇస్సాకుని ఆశీర్వదించి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఇస్సాకు టైం అయిపోయింది, ముసలివాడు అయిపోయాడు. ఇస్సాకుకి 2 కుమారులు యాసావు యాకోబు. వారిద్దరిని ఆశీర్వదించాడు. దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదించాడో, నా తండ్రి అయిన అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో మిమ్మల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు అని యాకోబును యాసావును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క యాకోబు ఏం చేస్తున్నాడంటే